అనంత కృప చూపెను ఫలములను కోరెను కమ్మగా నిన్ను కొని తెచ్చెను తనదు తోటలో నాటి పెంచెను కమ్మగా నిన్ను కొని తెచ్చెను తనదు తోటలో నాటి పెంచెను చెట్టుగా ఎదిగిన నిన్ను చెట్టుగా ఎదిగిన నిన్ను ఫలముల కొరకై ప్రభు ఏమిత్తువో మరి ఫలములను కోరెను ప్రభువే తన జనులను ఫలింప కృప చూపెను ఫలములను కోరెను కాని ఫలములను కాసెదవేమో కఠిన శిక్ష పాలయ్యదవేమో కాని ఫలములను కాసెదవేమో కఠిన శిక్ష పాలయ్యదవేమో నీతి రాజులో నిలచియుండుమా నీతి రాజులో నిలచియుండుమా నిండుగా ఫలించెదవు పచ్చగా జీవించెదవు నిండుగా ఫలించెదవు పచ్చగా జీవించెదవు ఫలములను కోరెను ప్రభువే తన జనులను ఫలింప కృప చూపెను ఫలములను కోరెను ఆకలి తీర్చని అంజుర చేటువ మాటలనడి ఆకులతో నిండితివా ఆకలి తీర్చని అంజుర చేటువ మాటలనడి ఆకులతో నిండితివా అశభంగము చెందును ప్రభు ఆశభంగము చెందును ప్రభు అవమానము నొందెదవు అటుపై నీ వెండెదవు అవమానము నొందెదవు అటుపై నీ వెండెదవు ఫలములను కోరెను ప్రభువే తన జనులను ఫలింప కృప చూపెను ఫలములను కోరెను సంగమనెడి ఉద్యానవనంబున త్రివిరాగకై ఎదురు చూచుచు సంగమనెడి ఉద్యానవనంబున ప్రియుని రాకకై ఎదురు చూచుచు ఆయనకిష్టమౌ ఆత్మ ఫలమును ఆయనకిష్టమౌ ఆత్మ ఫలమును ఆసక్తితో ఫలించు ప్రభుకే నీ వందించు ఆసక్తితో ఫలించు ప్రభుకే నీ వందించు ఫలములను కోరెను ప్రభువే తన జనులను ఫలింప కృప చూపెను ఫలములను కోరెను వడ్డలి చెట్టు వేరునున్నది నరికి వేయుటకు వేచి ఉన్నది వడ్డలి చెట్టు వేరునున్నది నరికి వేయుటకు వేచి ఉన్నది అది చేయగా వేయగా పాదు చేయగా
బహుగా ఫలింతు చూడు. పావన యేసుని వేడు, బహుగా ఫలింతు చూడు. ఫలములను కోరెను ప్రభువే తన జనులను, ఫలింప కృప చూపును. ఫలములను కోరెను. వందలండి. పాట పాడిన సిస్టర్స్ కు చాలా వందనాలు. జూమ్ లో చేరిన సిస్టర్స్ కూడా వందనాలు తెలియజేస్తారు. పాడారండి. చక్కని పాట విడిపించినందుకు సిస్టర్స్ కు వందనాలు. ఇప్పుడు మన వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా సిస్టర్ మార్గరెట్ రవి గారు మనకు వాక్య పరిచర్య చేస్తారు. కాబట్టి ప్రేమపూర్వకంగా సహోదరిని ఆహ్వానిస్తుంటున్నాం. అందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలుస్తున్నాం. సాయంకాల సమయము దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి 8వ వచనం వరకు ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటది, లేదంటే నేనే చదువుతాను. యెషయా 40వ అధ్యాయము 3 నుంచి 8 వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం ప్రారంభము చేయుడి. ప్రతిదినము చేయవలను, వంకర చగాను కరుకైన ఉండదు. యెహోవా మహిమపరచబడు, ఒకడు సర్వని చూడరు. ఇలా జరుగునని యెహోవా ఆలకించుడి, ప్రపంచమని ఒకడు ఇచ్చుచున్నాడు. మేమేమి ప్రకటించునని ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయినరు, వారి అందమంతా పువ్వులు ఉన్నది. యెహోవా తన వ్యాసము దాని ఊదగా గడ్డి ఎండును పువ్వువాడు. నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోను. మన దేవుని వాక్యం నిత్యం నిలిచును. దేవుడు తన వాక్యం దీవించును గాక. కీర్తనలు 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం గాక. చిన్న ప్రార్థన చేస్తున్నానండి. కృపాసక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వంతర సర్వశక్తి నిరంతరం స్తోత్రాలు. మరి యొక్క సాయంకాల సమయం ప్రభావ చాలా కాలం తర్వాత తెలిసి 6 నెలల తర్వాత జూమ్ లో మాట్లాడటానికి మీరు చూపిన ఒక పంతటి కొరకు మీకు స్తోత్రంలో చెల్లుతున్నాం. గత కాలం అంతట్లో సహాయం చేశారు. సంవత్సరాలు చక్కగా నైనా ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని జరిపించుకున్న ఆనందంతటి కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, పాటలు, ప్రార్థనలు, సాక్ష్యములు అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పార్టిసిపేట్ చేస్తున్నాం. బిడ్డలందరికీ రావాల్సింది ఆశీర్వాదాలుగా మీరు అనుగ్రహిస్తున్నారని నమ్మి మీకు అందరూ చెల్లిస్తున్నాం. యేసయ్య మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి సహాయపడుతున్న బిడ్డలందరికీ కూడా శ్రమ నాయన సమయానికి నాయన స్టార్ట్ చేయడం, ముగించడం, ఏర్పాటు చేయడం అన్నిట్లో మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నారు. సహాయం చేస్తూ వచ్చినారు. అభివృద్ధికి రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి ప్రభా. ఈ సాయంకాలం నాయన వాక్య అన్ని చెప్పడానికి నా అర్హత యోగ్యత నాలో లేదు, కానీ ప్రభా నాయన మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభా కొన్ని మాటలు ధ్యానించాను. దేవా మీరే మాట్లాడండి. నేను మట్టిదాన్ని ఏ జ్ఞానము నేను బైబిల్ జ్ఞానం అసలే లేదు. ఎసా మీరే మాట్లాడి మహిమ పొందమని, మాకు కావాల్సిన అవసరమైన హెచ్చరికలు, దిద్దుబాటు నేను మాకు అనుగ్రహించమని. ఈ వాక్యం శాశ్వత కాలం ఉండేది, నిత్యమైనది, సరిచేసేది ప్రభా. ఆ యొక్క వాక్య వెలుగులో ఆ హృదయములను మేము నేను పరిశీలించుకోవడానికి మరి ఒక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయాన్నంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరచుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని, చేరు వచ్చిన బిడ్డలకి కావాల్సిన దేవుని ఆశీర్వాదాలు ఈ వాక్య వెలుగులో తండ్రి వారు కూడా నేను ఆశీర్వదింపబడడానికి సహాయం దయచేయండి.
నాయన ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కుండా, మరి నెట్ ప్రాబ్లం లేకుండా, అలాంటి కరెంటు వల్ల మాకు ఎటువంటి ఆటంకం లేకుండా మీరే ఆయన చివరి వరకు మీ సహాయాన్ని మేము కోరుకుంటూ నేను ఈ మా ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగము యెషయా రాసిన గ్రంథము మరి 40లో 3 నుంచి 8 వరకు చదువుకున్నాం కదా. మరి యెషయా ఈయన చాలా పెద్ద ప్రవక్త. ఎందుకంటే 66 అధ్యాయాలు తేడానో మరేమో తెలియదు కానీ మొత్తానికైతే ఈయన గొప్ప ప్రవక్త అని మనం చెప్పుకోవాలి. మరి పాత నిబంధనలోని మిగతా ప్రవక్తలందరికంటే కూడా మరి యేసుక్రీస్తు నుంచి అనేక విషయాలు ఆయన తెలియచేసినట్టుగా మనం చూడగలం. యేసుక్రీస్తు పుట్టుక, ఆయన బాధలు, మరణము, ఆయన ముందుకు జరిగించబోయే మహిమ గల పరిపాలన, అది చాలా ప్రాముఖ్యమైనది మనం చూడగలం. ఇంతవరకు చదువుకున్న భాగంలో కూడా మొదటి రాకడ ఉంది, 3వ వచనంలో, 5వ వచనంలో ఆయన 2వ రాకడ గురించి కూడా రాయబడి ఉన్నాయి అన్నమాట. అంటే యెహోవా రక్షిస్తాడు లేక యెహోవాయ రక్షణ అని కూడా అర్థం అన్నమాట. ఈయన చాలా తెలివైన వాడు, చాలా బాగా చదువుకున్నవాడు, గొప్ప ప్రవక్త కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మినీ బైబిల్ అని చెప్పుకోవచ్చు మనము. 66 గ్రంథాలు అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి మరి ఈయన ఆమోజు కుమారుడు అని రాయబడినట్టుగా మనం చూస్తాం అన్నమాట. మరి అంతేకాకుండా మరి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో 40 చూసినట్లయితే యెహోవా దేవుడు తన ప్రజలను ఆదరించేవాడు అని అర్థం ఇస్తామాట. 40లో దాదాపు 31 వచనాలే ఈ దేవుడు ఎవరు అంటే ఆదరించే దేవుడు. నిజంగా మానవులు ఈ లోకంలో, ఈ ప్రపంచం, ఈ జీవంలో ఏమంటారు సంసారం సాగరం అన్నట్టుగా కదా. ఎన్ని ఉన్నా కూడా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక కొరత, ఏదో ఒక బాధ, వేదన ఉంటది కదా. ఒక్కటినే కాదు, ప్రజలందరినీ ఎంతమంది ఉన్నారు పుట్టినప్పుడు ఈ రోజు వరకు, మరలా ఆయన వచ్చే వరకు ఈ భూమి అంతమై ఎంతమంది ప్రజలు ఉన్నారు, అందరినీ కూడా ఆదరించగలిగిన దేవుడు. అంత కృప ఆయన దగ్గర ఉంది, అంత ఆదరణ ఆయన దగ్గర ఉంది, అంత సందేశం ఆయన దగ్గర ఉంది. ఆదరణకు ఆధారమైన వాడు ఆయన గొప్పతనం, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క దయ, నికరము, జాలి, ఇవన్నీ కూడా మరి ఆయనలో గుప్తమైన మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ యెహోవా దేవుడు తన ప్రజలను గురించి, యూదా దేశాన్ని గురించి లేదా దర్శనం గురించి, యెషయాకు వచ్చిన దర్శనం అని వాళ్ళకే సంబంధించింది, యెరూషలేము వాళ్ళకి, యూదా దేశానికి సంబంధించింది అని మనం అనుకోవడానికి లేదు. కానీ మరి ఈ వాక్యము అందరికీ వర్తిస్తుందండి. మనం బైబిల్లో ఉన్న ప్రతి వచనం కూడా, ప్రతి పదం కూడా మన ప్రభువుని సూచించేదిగా ఉంటున్నది. అది మరి అందరికీ వర్తించేదిగా కూడా ఉంటున్నది. మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి మరి తెలిసిన దేవుడు, తెలియచేసే దేవుడు లాగా మన దేవుడికి పాడై ఉన్నాడు. మరి ఆయన ఆదరణ ఈ యొక్క 40వ అధ్యాయంలో 1 నుంచి 11 ఆదరణ సందేశం అని మనము చూడవచ్చు అన్నమాట. కానీ ఇక్కడ చూసినట్లయితే మనుషుల దుర్మార్గం మీద కానీ, దుర్మార్గం మీద దేవుని తీర్పు రాలేదు. కానీ మనుషులందరూ కూడా తెలుసు. మరి ఆది కాండలోనే మనం చూసాం కదా, ఆయన స్వరూపంలోనే మనిషిని సృష్టించాడు దేవుడు. కానీ అయితే మరి పాపం ప్రవేశించడం వలన మరి మన పరిస్థితి మరి దుష్టులము, పాపాత్ములం లాగా మారిపోవడం జరిగింది. అయితే ఆయన తీర్పు ఉంది. అయితే ఆ తీర్పు విషం వైపు మనం తిరిగినట్లయితే మనకి ఏం దొరుకుతుందండి? ఆయన కృప దొరుకుతుంది, మరి దేవుడు ఇచ్చిన రక్షణ దొరుకుతుంది. ఇది ఎవరి ద్వారా వస్తుంది మనకంటే? యేసుక్రీస్తు ద్వారానే ఉచితంగా మనకు దొరుకుతుంది. ఇక్కడ 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఇట్లనగా అరణ్యంలో యెహోవా కుమారుడు సిద్ధపరచుడి. ఇక్కడ ఒక పదం కనిపిస్తుంది మనకి, సిద్ధపరచుడి అనేది, సిద్ధపాటు. నిజంగా ఈ వచనాల్లో మనం చూసినట్లయితే సిద్ధపాటు, దేనికి సిద్ధపాటు
అని మనం గమనించినట్లయితే మనం ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు. ఇక్కడే మనం పర్మనెంట్ గా ఉండము. మనము యాత్రికులము, ప్రయాణికులము. కొంతకాలం ఆయుష్ ఇస్తే 80, 70, 80, 90, 100 అనుకో ఆ ప్లస్ అంతే. ఆ తర్వాత లేటర్ వీ హ్యావ్ టు లీవ్ దిస్. మనం ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే, ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిన వారం. కాబట్టి దానికో మనం ఏం కావాలంట, యెహోవాకు మార్గం శ్రద్ధాపరచుడి. మనం సిద్ధపడాలి. ఇక్కడికి యాత్రికులము, పనికులు మనం ఒక ఊరికి పోవాలంటే ఎంతగానో పడతాం. అక్కడ ఎన్ని రోజులు ఉంటామో దానికోసం మనం ఎంతగానో పడి అన్ని ప్యాక్ చేసుకొని మరి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఎంతో మరి ట్రైన్, బస్సు, ఫ్లైట్ ఏదైతే ఏది దానికోసం మనం ఎంతగానో సిద్ధపడే వారంగా ఉంటుంది. మరి ఇక్కడ మరి యాత్రికులము, ప్రయాణికులము ఉన్నప్పుడు సిద్ధప అది కాదు కానీ మన ముఖ్యమైన గోలు ఏంటండి, క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేసిన వాళ్ళము. మన మార్గం ఏది, మన గమ్యమే, మన స్వస్థలం ఏది అని అంటే పరలోకమే. మన స్వస్థలము, మన పరలోకమే అడ్రస్. మనం అక్కడికి పోవాల్సిన వారా ఉంటున్నాం. ఇక్కడ ఎంతున్నా కొంతకాలమే అయితే దానికోసం మనం ఏం కావాలంట, సిద్ధపడాలి. ఒక మార్గం సిద్ధపరచుడు, సిద్ధపడాలి. సిద్ధపాటు చాలా అవసరం అన్నమాట. ఈ సిద్ధపాటు గురించి మనము చూసినట్లయితే ఎవరు సిద్ధపడుతున్నారండి? యేసుక్రీస్తు కొరకు మార్గమును సిద్ధపరుస్తున్నారు. ఎవరని ఇక్కడ చూసినట్లయితే యెహోవా మార్గ సిద్ధ, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారంటే యోహాను కదా, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అన్నమాట. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మార్గాన్ని సరళం చేస్తున్నాడు, సిద్ధపరుస్తా ఉన్నాడు. మరి మరి చూసినట్లయితే ఇక్కడ మరి యోహాను కనిపిస్తాడు. సిద్ధపరిచే మార్గం కొంచెం ముందుగా మరి యేసుక్రీస్తు కంటే కొంచెం ముందు, కొన్ని నెలల ముందుగా ఆయన రావడం జరిగింది. మరి ఆయన ఎడారిలో మారుని రాజ్య మార్గం సరళం చేయడి అంటే అక్కడ ఆయన యొక్క రాకడను, అది ఫస్ట్ 3వ వచనం కాబట్టి మొదటి రాకడని అనుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన సువార్త ప్రకటిస్తాడు. దేవుడి రాజమార్గం సరళం ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను, కరుకైన సమంగాను ఉండవలేను. అంటే ఆయన వస్తున్నాడు అని ఇవన్నీ చేయాలంటే ఏమన్నా R&B డిపార్ట్మెంట్ లో ఇంజనీర్, లేకపోతే ఆయన ఏమన్నా కాంట్రాక్టరా? కాదండి. ఇది లోక సంబంధంగా చెప్పబడింది. భౌతిక సంబంధమైన ఎడారి కావచ్చు, రాజమార్గం చేయమంటాడు. లోయలు ఎత్తి చేయబడాలంటాడు. పర్వతాలు అనచవాల, వంకరగా ఉన్నవి చక్కగా, కరుకైనవి సమంగా ఉండవాలని చెప్తున్నాడు. మరి ఇది లోకరీతిగా ఆ యొక్క ప్రదేశాన్ని సిద్ధపరచాలి కదా. మనం కూడా ఆఫీసర్లు, కలెక్టర్ లేదా పెద్ద పెద్ద ఆఫీసర్ ఎవరైనా వస్తున్నారంటే ఆ ప్లేస్, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు ఆ ప్లేసెస్ అన్ని, ప్రైమ్ మినిస్టర్ లేక సీఎం వాళ్ళు వస్తున్నారు అంటే ఆ ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా అంటే ఇవన్నీ ఇప్పుడు ఈ లోయలు, పర్వతాలు, కొండలు ఒకవేళ కరుకుగా ఉంటే, లేకపోతే డర్టీగా ఉంటే, మురికిగా ఉంటే ప్రాంతాలన్నీ కూడా చక్కగా శుభ్రం చేసి చాలా నీట్ గా సిద్ధపరుస్తారు. అది లోకరీతిగా ఆఫీసర్స్ కి ప్రిపేర్ చేసేదని, ఆఫీసర్స్ కి అది రోడ్ ని వాళ్ళు సరళం చేసి ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద అధికారులు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు చాలా నీట్ గా అంతా ఉండాల, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యము కలిగించకూడదు అని ఉద్దేశం. మరి లోకరీతిగా అన్ని సిద్ధపరచడం జరుగుతుంది. మన ప్రభు వస్తున్నాడంటే మనం ఈ లోకరీతిగా ఈ యొక్క ఇవన్నీ కాదు, కానీ మన ప్రభు విషయంలో ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్లయితే మనలో మనకి ఏమేమి ఉన్నాయండి. మనము ఎక్కువ మాట్లాడేది హృదయం గురించి మాట్లాడతాం, మనంపుల గురించి మాట్లాడతాం, మాటల గురించి మాట్లాడతాం, మన మనసు గురించి మాట్లాడతాం. ఇవన్నిటిలో మనకి ఏం కనిపిస్తుందండి? లోయలు ఉన్నాయి, మరి వాటిని ఎత్తు చేయాలి. మరి ఏమున్నాయంట? పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, వాటిని అంచాలంటాడు. చక్కగా లేవు, వంకరగా ఉన్నాయి, కరుకుగా ఉంది, సమంగా లేవు. ఏది మన హృదయంలోని, మనలోని మాటలు, మన యొక్క తలలు, మన యొక్క చూపులు, మన క్రియలు, ఇవన్నీ కూడా వీటిలో ఏంటంట, ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయండి. ఎత్తు పల్లాలు ఉన్నాయి, వంకరగా ఉన్నాయి, చక్కగా లేవు, గరుకుగా ఉన్నాయి. అన్నిటిని మనం చేయాలండి, చేయవలసిన వారంగా ఉంటున్నాం. మన ప్రభు మరి ఈ లోకరీతిగా ఈ యొక్క రోడ్లు ఇవన్నీ కాదు కానీ, భౌతికమైన విషయాలు కాదు కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం సిద్ధపడాలని చెప్తున్నాడు. లోకరీతిగా ఆఫీసర్స్ మనము
ఈ లోకరీతిగా భౌతికంగా అన్ని సిద్ధపరుస్తాం, కానీ మన ప్రభు మనం సిద్ధపరచాల్సింది. ఎలా సిద్ధపడాలి మనము అంటే మనం ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి కదా, 21 అది చదివి నేను కోరుకుంటున్నాను. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 అనుకుంటాం. 22 చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుంచి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుంచి. లోపల నుండి మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనమును, నరహత్యలను, విచారములను, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే మనిషిని అపవిత్రపరుచునని ఆయన చెప్తున్నాను. ఈ అపవిత్రత అంతా కూడా మనం చేయాలండి. ఈ అపవిత్రత అంతా లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన పరిధుడు, ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు వస్తున్నాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఏమాత్రం అశుద్ధత ఉన్నపైన సహించలేడంట. ఏమాత్రం పాపం ఉన్నా కూడా మనం ఆయన్ను ఎదుర్కొనలేము. కాబట్టి ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మనం ఆలోచనలు పరిశుద్ధపరచుకోవాలి, మన ఆలోచన పరిశుద్ధపరచుకోవాలి, మన క్రియలను, మన చూపులను, మన యొక్క సమస్తాన్ని ఇందాక మనం చదివినట్టు మార్క్స్ 7వ అధ్యాయంలో మనం చూసినవి అవన్నీ మరి పర్వతాలు, కొండలు, కరుకైనవి, సమముగా లేనివి, వంకరవి, మరి ఇవన్నీ కూడా మనం తీసివేసుకోవాలి. అహంకారము అనేది మరి ఎత్తు ఏమంటారు, ప్రతి లోయను ఎత్తు చేయాలని. ఇంకా ఏమన్నాడు, సమముగా ఎడారిలో దేవుని మార్గము సరళము చెడు, ప్రతి లోయను ఎత్తు చేయాలి, పర్వతమును ప్రతి కొండను అణిచివేయాలి. కొండ ఎత్తును చూపిస్తుంది, పర్వం అంటే ఎత్తును చూపిస్తుంది. మన జీవితంలో మనం కూడా అనేక మనల్ని మనం రక్షించుకునే వారంగా ఉంటాం. మన యొక్క చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల్లో మంచిగా ఉన్నామని గాని మరి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. మనము వాటిని మనము వదులుకోవాలి. మరి లోయ అన్నప్పుడు చాలా బాధలు, వేదనలు, దుఃఖము, మరి ఆరోగ్యం అన్ని కలిగినప్పుడు ఎంతో మనం కృషించేవాగా, మరి నిరాశ చెందిన వారంగా ఉంటాం. ఇది అనుభవాన్ని తెలియచేస్తుంది. ఈ లోయని ఎత్తు చేయాలి. అలాంటప్పుడు దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. అలాంటి వారిని ఆయన ఆ లోయలను వదిలిపెట్టాడు, కానీ అందుకని ఆదరణ సందేశం అని మనం చెప్పుకోవచ్చు. ఆదరించేవాడుగా ఉండు. కాబట్టి చక్కగా వంకరవి చక్కగాను, కరుణవి సమముగాను ఉండాలి. ఎక్కడ వంకరతనం గాని, ఎక్కడ కరుకుతనం గాని ఉండకూడదు. మన యొక్క లైఫ్ చాలా స్మూత్ గా మరి పరిశుద్ధంగా ఉండాలి. ఆయనకు అనుకూలమైనది ఉండాలి. ఆయన చిత్తానుసారం, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిని ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం సిద్ధపరచుకోబడాలి. మన జీవితాన్ని, మన లైఫ్ ని, మన యొక్క ప్రతి విషయాల్లో ఏం కావాలని సిద్ధపడాలి. ఎందుకంటే 5వ వచనం చూస్తాం, యెహోవా మహిమ బయలుపరచబడును. యెహోవా మహిమ బయలుపరచబడును. ఎప్పుడు బయలుపరచబడదండి? ఆ రెండవ రాక ఆయన యొక్క మహిమ బయలుపరచబడుతుంది. ఆయన రెండవ రాకడ మనం ఎదుర్కోవాలంటే మనం ఏం కావాలండి? సిద్ధపడ పాటు లేకుండా మనం ఆయన్ను ఎదుర్కోవడం అసంభవం. చిన్న చిన్న విషయాలకి ఒక కలెక్టర్ వస్తాడంటేనే అంత సిద్ధపాటు, ఒక పెళ్లి అంటేనే అంత సిద్ధపాటు, మరి ప్రతి ఏది ఫంక్షన్ అనే సిద్ధపాటు. అలాంటప్పుడు మనం యేసయ్యని మనం ఎదుర్కోవాలి. ఆయనతో మనము ఉండాలి, ఆయన మహిమ చూడాలి, ఆయన పరిశుద్ధతను చూడాలి, ఆయన్ను సమీపించాలి, ఆయనతో మనం సహవాసం చేయాలి. అన్నప్పుడు మనం వీటన్నిటిని సరి చేసుకోవాలి కదండి. మరి రాజమార్గం సరాము చేయుడి, ఎడారిలో ఈ ఒక అరణ్యంలో యెహోవా మొత్తం సిద్ధపరచుడని ఒక వాయిస్ మనకు వినిపిస్తారు. బాప్తిస్మిచ్చు యోహాను చెప్పుకోవచ్చు. యోహాను గురించి ఇక్కడ చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనంలో ఇందాక మనం అనుకున్నాం కదా, యేసుక్రీస్తు లోకములో పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. తాను తగ్గించుకొని మరి ఎంతగానో మన మీద ఏముందండి ఆయనకు కదా. మరి మనం ఇక్కడ ఒకటి ఇస్తాము, ఎక్కడంటే ఆయన ఒక ఇందాక మనం చెప్పుకున్నట్టు
యూదా దేశాన్ని యెరూషలేము గురించి ఈ యొక్క ప్రవచనం చెప్పబడినట్టు కూడా చూస్తున్నాం. యెషయా అన్నట్టు చూస్తున్నాం. వాళ్ళకు పరిస్థితే కాదు కానీ మన స్థితి కూడా అంతే. ఆ జాతి మొత్తం ఏమైందంటండి, మనం ఆ ఒకటో అధ్యాయములో కొన్ని వచనాలు చూద్దాము. ఎలా ఉన్నారు ఆ ప్రజలు అన్నట్టే. ఒకటో అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఆకాశానికి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు, చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నేరుగును, గాడిద సొంత వాని తొట్టి తెలుసుకుని. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల, దుష్ట సంతానమా, చెరుపు పిల్లలారా, మీకు శ్రమ, కానీ యెహోవాను విసర్జించి ఉన్నారు. యెహోవాను విసర్జించున్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడండి. ఆకాశమా విను, భూమి విను, నేను పిల్లలను పెంచి గొప్ప చేసి వారినిగా చేసి తిని నా మీద తిరుగుబడినారు. ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలు. వారిని ఆయన ప్రజల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో దీవించినాడు, ఎంతగానో ఆశీర్వదించినాడు. మరి వాళ్ళు దాసత్వంలో ఉన్నప్పుడు మరి అక్కడి నుంచి విడిపించి అరణ్యంలో వాళ్ళని 40 సంవత్సరాలు ప్రభు కాపాడినాడు. అసలు ఎంత అంటే ఇంకా ఆ గుడ్డలు వారికి ఏమి మాసిపోలేదంట, చెప్పులు అరిగోలేదంట. వారికి ఏ విషయంలో కూడా ఏ కొరత లేకుండా ఆయన కాపాడిన. ఇశ్రాయేలుకి తెలివి లేదు. ఎంత అంత బాధపడతా ఆయన ఈ వాక్యం చూడలేదు. ఇశ్రాయేల్కి ఏం లేదంట, తెలివి లేదు. నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారు. ఇది వాళ్ళనే అంటున్నాడా? మనల్ని కూడా ఇది మనకు కూడా వస్తుందండి. నిజమే కదా. ఆయన్ని మనల్ని ఎంతగానో దీవాడు, ఆశీర్వదించాడు, పెద్ద చేశాడు, మరి అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉన్నాడు, రక్షించినాడు, రక్షణ అనుగ్రహించిన బంధువులను, స్నేహితులను, ఉద్యోగాలు, సమస్తాన్ని మనకు ఆయన ఇచ్చినాడు. అయితే ఇశ్రాయేలు తెలివి లేదు, నా జనులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళని కానీ మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో. మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాల్సింది. వారంగా ఉంటాం. ఎటువంటి మాటలండి. పాపిష్టి జనం అంటున్నాడు, దోషభరితమైన ప్రజలన్నాడు, దుష్ట సంతానం అంటాడు, ప్రజలారా అంటున్నాడు, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించినారు. నిజంగానే వాళ్ళు దేవుణ్ణి విసర్జించారండి. ఆయన తన ప్రజలను ఎంతగానో ఆయన వారిని ప్రేమించినాడు, ఎంతగానో దీవించినాడు, ఎంతగానో ఆశీర్వదించినాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? యెహోవానే విసర్జించారని ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. భూమి విను, ఆకాశము విను. కానీ ప్రజెంట్ డేస్ లో మరి ఇజ్రాయెల్ ప్రజల గురించి ప్రపంచ దేశాలను కూడా జ్ఞానం ఎంత ఎంత బాగా దేశం అభివృద్ధి చెందింది. ఎంత ఎంత జ్ఞానం వాళ్ళకు, ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, ఎంత తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఇంత అభివృద్ధి ఎట్లా వచ్చింది? అన్ని రంగాలు ఒకటి కాదండి. వ్యవసాయ రంగంలో అయితేనేమి, మరి ఆర్థికంగా అయితేనేమి, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసేదానికైతే మరి ఈ విధంగా చాలా విషయాల్లో ఆ దేశం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ప్రజల్ని చూస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఇంత జ్ఞానం? వాళ్ళు స్పెషల్. అంత చిన్న దేశమైనా కూడా దేశాలు వాళ్ళకు భయపడుతున్నారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది అని అంటే ఆయన ఆశీర్వాదం, ఆయన జాలి, ఆయన యొక్క ప్రేమ ఇంకా కనపరుస్తూనే ఉన్నాడు. వాళ్ళు విసర్జించినారు యేసుక్రీస్తున్న వారి మీద. ఇంకా ఏమో చూస్తా ఉన్నారు ఆయన. మరి మరి ఈ విధంగా మనము చూస్తూ ఉన్నాం కదా. ఎంత బాధాకరమైన ఫలితాలు ఎదురు మీరు ఇంకా పాపంలోనే కొనసాగాలని హెబ్రీ పత్రిక రెండో వచనంలో చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 2వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ 2:2 కావున 2 ఎందుకనగా దేవదూల ద్వారా పలకబడిన వాక్యం స్పర్శపడినందున ప్రతి అతిక్రమము, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లు ఎలాగో తప్పించుకుందుము. గొప్ప రక్షణ వాళ్ళు ఏం చేస్తున్నారండి?
పోగొట్టుకుంటా ఉన్నారు. మనం నిర్లక్ష్యం చేసిన ఎలా అవుతుంది? వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళు దేవుణ్ణి అనుసరిస్తున్నారు కానీ యేసుక్రీస్తుని అనుసరించడం లేదు. నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా కూడా ఆయన వారి పట్ల ఇంకా ఆ జాతి తిరుగుబాటు ప్రజల పట్ల దేవుడు జాలి చూపకపోతే, ఆయన ఇజ్రాయెల్ ప్రజల పట్ల జాలి చూపకపోతే ఇప్పటి వాళ్ళు ఏమైండే వాళ్ళంటండి, సొదొమ గొమొర్రాల వలె ఆ జాతి మొత్తం భూమిపై తుడిచిపెట్టుకోకపోయేదంట. కానీ ఆయన కృప ఇంకా ఉంది, ఆయన జాలి ఇంకా ఉంది, ఆయన ప్రేమ ఇంకా ఉంది, ఆయన కనికరం ఆ ప్రజ ఉంది కాబట్టే ఇంకా వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. ఈ లోక రీతిగా ఎంతో ఆశీర్వాదం కలిగిన దేశంగా ఉందని అన్ని దేవుళ్ళు గమనించినాయి, గుర్తించారు. మరి ఈ రోజు వాళ్ళని ఎంతగానో హెచ్చిస్తా ఉన్నారు, ఎంతగానో పొగడుతున్నారు. వాళ్ళ క్యాస్ట్ ఏంది, క్రీడ్ ఏంది, వాళ్ళ మతం ఏంది, వాళ్ళ దేవుడు ఎవరు, వాళ్ళ జ్ఞానం ఏంది, వాళ్ళ దేశం ఎంత, వాళ్ళ జ్ఞానం ఎంత, దీనికి అంతటికి గల సీక్రెట్ ఏంది, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దేర్ ఏమంటారు ప్రాస్పెక్ట్స్, పర్ఫెక్షన్ లేదా అన్నిట్లో వాళ్ళు చాలా అత్యధికమైన జ్ఞానం కలిగిన వారుగా ఉంటున్నారని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశాన్ని గమనిస్తా ఉన్నారు. వాళ్ళకి ఎంతో మంది శత్రువులు కదా, అసలు వారి చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు. మాట చూడండి, శత్రు సైన్యాల దండయాత్రలో మరి ఒక్కొక్కసారి దేవుడు ఇతర దేశాల సైన్యాలను వాడుకుంటారంట. తన ప్రజలను బాగు చేయడానికి, తన ప్రజల యొక్క పద్ధతులను, జీవితాన్ని, అలవాట్లను, వారి యొక్క పరిస్థితులను బాగుంచడానికి ఇతర దేశాల సైన్యాలను ఉపయోగించుకుంటాడంట. అది మనం ఇర్మియా 50 అధ్యాయం 15 వచనం, 20 వచనంలో లేదా 51 ఇర్మియా 50 అధ్యాయం 1, 20, 23, హబక్కూకు 1, 6, ప్రకటన 17 అట్లా అక్కడ చూడొచ్చు అన్నమాట. అంటే ఆ జనులను చక్కపరచడానికి ఇతర దేశాల సైన్యాన్ని కూడా ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయన ప్రేమ చూడండి, ఆ ప్రజల పట్ల, తన ప్రజల పట్ల వారెంతో తిరుగుబాటు చేసిన వారే, విధేయులే, ఆయన మాట వినని వాళ్ళే, ఆయనని విసర్జించిన మనం చదువుకున్నాం కదా. యెషయా 1వ అధ్యాయంలో చాలా విషయాలు చదువుకున్నాం కదా. ఏమంటున్నాడు, అసలు ఎలా పోలుస్తున్నాడండి ఆ వచనాలు చదువుకున్నప్పుడు నిజంగా మరి ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు అక్కడ, ఆ ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాణ్ణి దొడ్డు తెలుసుకున్న, అంటే ఎద్దుతో పోలుస్తున్నాడు, గాడిదతో పోలుస్తున్నాడు. కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు అంటున్నాడు. కానీ నేడైతే అందరూ ఇశ్రాయేలు ఆ జనాంగం ఎంతో తెలివైన వారు, ఎంతో జ్ఞానం కలిగిన వారు అంటున్నారు. కానీ అదంతా ఈ లోక సంబంధమైనదే, కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంతో దిగజారిపోయిన వారుగా ఉన్నారు. వాడు రక్షణను నిరాకరించిన వారుగా ఉంటున్నారు. యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయని వారుగా ఉంటున్నారు. అదే చెప్తున్నాడు, నా జనులు యోచింపరు కాబట్టి వారిని ఏమంటాడు, పాపిష్టి జనం అంటాడు, దోషభరితమైన ప్రజలు అంటాడు, దుష్ట సంతానం అంటాడు, చెరుపు చేయ ప్రజలు అంటాడు, మీకు శ్రమ అంటున్నాడు. యెహోవాను వాళ్ళు సర్జించి ఉన్నారు. ఇన్ని గుణగణాలు కలిగి వాళ్ళు ఉంటున్నారు దేవుని దృష్టిలో. కానీ మనుషుల దృష్టిలో వాళ్ళు ఎంతో గొప్పవారిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో వారి పరిస్థితి చాలా హీనంగా, భయంకరమైన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ కూడా మన హృదయాన్ని గమనించినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా. యెషయా రాసిన 40వ అధ్యాయంలో కూడా ఎత్తు ఫలాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, వంకర మార్గం ఉంది, సరైన మార్గం లేదు అని మన హృదయం గురించి కూడా ఇక్కడ మరి యెషయా మరి బాప్తిస్మం యోహాను ద్వారా మరి హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎవరు సిద్ధపరచడానికి వచ్చాడు, సిద్ధపాటు చేయడానికి వచ్చాడు. మనం ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయన్ను కలుసుకోవాలి, ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి, ఆయన బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలి అన్నప్పుడు అన్ని కూడా మనము సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం కదా, చూస్తున్నాం కదా ఇక్కడ. మరి అలాగా చూసినట్లయితే దేవుని దృష్టిలో లోక సంబంధాలవే కానీ అవన్నీ లోకం పోవడానికి మరి యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందిన వారిగా ఉన్నారు, జ్ఞానం కలిగిన వారిగానే ఉన్నారు. కానీ అవన్నీ కూడా వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకొని పోవన్నమాట. అవన్నీ కూడా ఈ లోకంలో వాళ్ళు వదిలిపెట్టవలసిందే. ఎలాగైనా యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేస్తేనే, రక్షణ పొందితేనే, వారు మనసు పొందితేనే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. కానీ వాళ్ళు లేకపోతే విడవబడతాడు. ఎంత భయంకరం! ఆయన చెడు ఎంత అపరాధం చేత చచ్చిన వారుగా ఉన్నారు. వాళ్ళు పాపిష్టి జనము,
అపరాధంలో చేత 4వ వచనం చూడు. ప్రతి పర్వత కొండంచవలను కరివి చక్కగాను కరికను సమముగాను ఉండేలు యెహోవా మహిమ బయలుపరచబడును. ఆయన రాకడెంతో సమీపమైన దినాల్లో ఉన్నాం. ఇంకా వాళ్ళు ఈ లోకరీతిగా ఆశీర్వదించబడినారు కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇంకా సిద్ధపడలేదు. సిద్ధపడవలసిన అవసరం ఉంటున్నది. మరి మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని మనకు కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన హృదయాలు ఎలాగున్నాయి? వంకరేవుగా మన హృదయం సరాలం మన 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 హృదయాన్ని మనం సిద్ధపరచుకున్నామా? మరి ఆయనను యాక్సెప్ట్ చేస్తున్నామా? ఆయనను ఎదుర్కోగలమా? ఆయన మహిమలోకి మనము ఆయన మహిమను చూడగలమా? ఆయన గొప్పతనాన్ని మనం చూస్తాం కదా. యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం. అక్కడ ఉజ్జియా అనే 6వ ఆయన ఎలా ఉంటాడండి ఆయన? అక్కడ ఒక మృతి పొందిన సంవత్సరము అత్యున్నత సింహాసనకు ప్రభు ఆసీనుడంగా చూస్తున్నాను. ఆయన ఎలాంటి వాడండి? అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడైన వాడు. ఆయన చొక్కా 6 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చెప్పినట్లయితే మరి ఎంతవరకు 5 వరకు మనం చదువుకున్నట్టయితే ఎవరైనా చదివి వినిపిస్తారమ్మా? యెషయా 6వ అధ్యాయము 1 నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. చాలా సిస్టర్ 5 చదవండి. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి నాకు యెహోవాను నేను కన్నులారా చూతినని అనుకుంటుని. మనం ఇక్కడ చదువుకున్నట్టుగా 6వ ఆయన ఎలా ఉన్నాయంట? ఎంత గొప్ప 3వ వచనంలో కూడా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కంఠస్వరం మళ్ళీ ఇవన్నీ మనకు తెలుసు. ఆయన ఎంత గొప్పవాడు. అంత గొప్పవాడిని మనం ఎదుర్కోవాలంటే ఎంతగా సిద్ధపడాలండి. మనం ఎంతగా పరిశుద్ధులం, ఆయన పరిశుద్ధుడైన మనం ఎంత శుద్ధంగా ఉండాలి. ఏదో రక్షణ పొందాములే, ఆయనతో వెళ్ళిపోతాంలే, ఆయనతో సహవాసం చేస్తాంలే అనుకోవడానికి లేదు. కానీ ఇంకా మనం సిద్ధపడవలసిన వారంగా వాక్యాల ద్వారా హెచ్చరింపబడుతున్నాం. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అయ్యో అయ్యో మీరు ఇలాగ ఉన్నారు, ఇలా కాదు. కానీ మరి ఆయన ఎదుర్కోవాలంటే ఆయన ఏమంటున్నాడు? 5వ వచనంలో చూస్తున్నాడు, యెహోవా మహిమ బయలుపరచబడును. ఎక్కడో తప్పకుండా సర్వ శరీరులు దానికి ఒకరే కాదు కండి, అందరూ కూడా మహిమ చూస్తాడు. ఇలాగ జరుగురు యెహోవా సెలవిస్తున్నాడు. ఒక యుధ పరిస్థితి మాత్రమే కాదు, లోకం అంతటి తీరు ఇదే విధంగా ఉంటుంది. మనం అనుకుంటాం యూదా వారికే రాశారు, లేదా ఇజ్రాయెల్ ప్రజలకే రాశారు, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. విన్నాం, దేవుని విన్నాం, మనం తప్పకుండా రక్షణ పొందుతాం, దేవునితో ఎత్తబడతామని మనం అనుకుంటున్నామేమో. కానీ మరొకసారి మనం హెచ్చరింపబడుతున్నాం, అలా కాదండి. మనకు కూడా ఈ యొక్క హెచ్చరిక అంతరంగంలో మనము దేవుని పట్ల ప్రేమ, భయము, భక్తి కలిగి ఉండి ఆరాధన స్థలాలకు వెళ్ళడం వ్యర్థం. అది దేవునికి అనుకూలము కాదు అంటున్నాడు. మనము ఆయన ఇట్లా భయం అంతరంగంలో పరిశుద్ధత లేకుండా మరి ఆలయానికి పోవడం వ్యర్థమే, మరి దేవునికి అంగీకారం కాదని
మనం ఇక్కడ హెచ్చరింపబడుచున్నామండి. నిజంగా మరి బాప్తిసం యోహాను గురించి మనకు తెలుసు. మరి 6వ వచనం చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు ఇంకా అంటే, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు. ప్రకటించు, ఇలాగ ప్రకటించండి, ఇలాగ ప్రకటించాలా అని ఒక ఆజ్ఞ ఆయనకి ఇవ్వబడింది. నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుచున్నాడు. అయితే మళ్ళీ ఏం ప్రకటించాలా ఏం ప్రకటించాలండి? యేసు సువార్తను ప్రకటించాలి. మనం ఏం ప్రకటిస్తున్నామండి? యేసు సువార్తను ప్రకటించాలి. అంటే ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన సన్నిధికి పోవాలంటే మనం రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పవిత్రమైన జీవితం జీవించాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. మరి నేనేం ప్రకటించాను? మరి ఒకటి అడుగుచున్నాడు. అవును అవును, మనం ఎవరమండి? మనం మానవులమే. ఇక్కడ చూడండి, అదే వచ్చిన కింద సర్వ శరీరులు గడ్డి అన్నారు. మనం గడ్డిని పోలినవారు, వారి అందమంతి అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసం దాని మీద కూడా గడ్డి ఎండును పువ్వు వాడు, నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే. మనం ఎవరండి? గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను. 5, 6, 7, 8 వచనాల గురించి మనకు చెప్తున్నాడు. మనం ఏ పాటి వారమండి? మానవుని జ్ఞాపకం చేసుకుంటూ ఏ పాటి వాడు కదా. హెబ్రీ 2:6 చూడండి. రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ. చదవండి ఎవరన్నా. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వడేపటి వాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వడేపాటి వాడు. నిజమే కదండి, మనం ఎంతటి వాడము. ఆయన ఈ మహిమను మనం చూసాం ఉజ్జయ 1వ అధ్యాయంలో. ఆయన ఎంత గనుడో, ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఆయన కెరూబులు ఉన్నాయి ఆయన చుట్టూ. మరి అంత వర్ణన మనకి తెలుసు, ఆయన గురించి తెలుసు మనకి. అయితే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని మనకి ఏం ఇవ్వాలనుకుంటున్నాడు? మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. మనం నాశనం అయిపోవడం ఆయన చిత్తం కాదు, ఆయన ఉద్దేశము కాదన్నమాట. మనం రక్షించాలనే ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మనం ఎట్లా సర్వ శరీరులు గడ్డి అయినారు. వారి 6వ వచనం కదా. సర్వ శరీరులు గడ్డి అయినారు, వారి అందమంతే అడవి పువ్వులే ఉన్నది. 7, యెహోవా తన శ్వాసం దాని మీద ఉదగా గడ్డి ఎండును పువ్వు, నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారి. గడ్డి ఎండిపోను, దాని పువ్వు. అంటే మన లైఫ్ ఎంత షార్ట్, ఎంత శాశ్వతమైనది, ఎంత 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 లైఫ్ అంటే మనము ఎంత వాల్యూ లేని వాళ్ళము, అంటే విలువ లేని వారము మనుషులు. అయినా కూడా మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని, ఇందాక చదువుకున్నట్టు 2:6 చదువుకున్నట్టుగా ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన మీద కృప చూపించకపోతే, జాలి చూపించకపోతే మనం కూడా సదమ గుమర వాళ్ళే నాశనం అయిపోయే వారమే. అది చెప్తున్నాడు ఇక్కడ 6, 7, 8 వచనాల్లో చెప్పమంటున్నాడు. నేనేం ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. చెప్పయ్యా, నువ్వు ఇలా చెప్పు. ఏమని చెప్పాలి? మీరు మీరు అడవి గడ్డి వంటి వారే, మీరు నాశనం అయిపోయేవారే. మీరు అయితే కూడా మరి హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని నాశనం చేయడానికి రాలేదు, కానీ ఆయన ఏమంటున్నాడు? మనల్ని లేవనెత్తడానికే, మనల్ని రక్షించడానికి, నీ పరలోక రాజ్యాన్ని తీసుకుపోవాలని తన చాలా కృపను బట్టి యేసుక్రీస్తుని లోకానికి పంపడం, మనమందరూ కూడా పశ్చాత్తాపం పొందడం, మనం నిత్య రాజ్యానికి వారసులు అవడానికి మరి ఆయన యొక్క ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాము. నిజంగానే ఇంకా మనము ఎక్కడున్నామండి? ఇంకా మన హృదయాల్లో యేసుని తృణీకరించిన వారంగా ఉన్నామా? మరి ఆయన యొక్క ప్రేమించిన మన రక్షణ అనుగ్రహించడు, ఆయన వాక్యము మనకు అనుగ్రహించినాడు. అది నిత్యము ఉండేదని చెప్తున్నాడు. మన దేవుని వాక్యము నిత్యము నిల్చుని అంటున్నాడు. వాక్యం ప్రకటించుడి, బలంగా భయపడకుండా వాక్యాన్ని మనం ప్రకటించాలి. ప్రజెంట్ డేస్ లో చాలా భయంకరమైన దినాలు ఉన్నాయి. వాక్యం మనం ప్రకటించడానికి అనుకూలమైన వాతావరణం లేదు, కానీ మరి ఎలాగో సైలెంట్ గా మరి వాక్యాన్ని అందిస్తా ఉన్నారు వారికి. మరి బైబిల్స్ ద్వారా మరి వాక్యం మనం ప్రకటించలేకపోవచ్చు, కానీ మరి సైలెంట్ మినిస్ట్రీ జరుగుతూ ఉందండి. బైబిల్స్ ఎలాగో
ఇంటికి చేరేటట్లుగా మరి పాస్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి దేవుడే ఒక అనుకూలమైన వారికి ఒక ఆలోచన కలిగించి ఆ పుస్తకం తెరిచి చదివినప్పుడు వారు ఆ వాక్యం ఎంతో బలమైనది. అది నిష్ఫలంగా 50 చూడండి, యెషయా గ్రంథం 55:11. 10:11 2 నిష్ఫలంగా చదవండి. ఆయన 50 యెషయా గ్రంథం 55:11 చదువుతున్నారు. వర్షమును మీలో హిమమును ఆకాశం నుండి చదువు. యెషయా గ్రంథము 55:10-11. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకు అది చిగిర్చి వడ్డిల్లునట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చిన ఉండును. నిష్ఫలముల నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. వాక్యం గురించి ఇక్కడ రాయబడిందండి. వర్షం ఏం చేస్తారండి? భూమిని తడుపుతుంది. విత్తనం వేసిన వానికి మరి భుజించువానికి ఆహారం కలుగుటకై అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. అలాగనే దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యం అది నిష్ఫలంగా నా యొద్దకు తిరిగి రాదు పని. అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చిన వాక్యం పని ఏంటంటే ఉదయాలను బద్దలు కొడుతుంది. సుత్య వంటిది, అగ్ని వంటిది, చాకలి వంటి సబ్బు వంటిది. అలాగ మన హృదయాలను పరిశుభ్రపరుస్తుంది. మనల్ని సిద్ధపరుస్తుంది. అనుకూలమైన దాన్ని నెరవేర్చను. నేను పంపిన కార్యంను సఫలం చేయను. వాక్యం యొక్క పని ఏంటండి? ఆయన కొరకు సిద్ధపరచడమే అన్నమాట. వాక్యం అంటే ఏంటి? ఆయన మనతో మాట్లాడడం అన్నమాట. అదే విధంగా ఏమంటున్నాడండి ఇక్కడ 8వ వచనం, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అది శాశ్వత కాలం ఉండేది, అది కొంతకాలం ఉండిపోయేది కాదు. కానీ మరి ఆ వాక్యము మన కొరకు, దేవుని వాక్యం అంటే దేవుని మాటలే. మనము ఆయన మనస్సును మనము తెలుసుకోవడం అని చెప్తున్నాడు. అలా ఇది ఎవరో ఒక మనిషి రాసింది కాదు. కానీ ఇవన్నీ కూడా మనము యెషయా ప్రవక్త ద్వారా ప్రవక్త అంటే ఎవరండి? దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉంటాడు. దేవుడు ఇవి చెప్పు వాళ్ళకి, జనులకు. అప్పుడు డైరెక్ట్ గా దేవుడు మనుషులతో మాట్లాడేవాడు కాదు. కానీ మరి ప్రవక్తల ద్వారానే ఆయన మాట్లాడేవాడు. ఆ ప్రవక్తలు వచ్చి మళ్ళీ మనుషులకి ఆయన ఏం చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా తెలియజేసేవారు. అది మరి వాక్యం అప్పుడు. మరి తర్వాత ప్రజెంట్ ఏంటి? ఆయన మనం హెబ్రీ 11వ వచనాల్లో చూస్తాం. మాట హెబ్రీ 11వ అధ్యాయము. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతములందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. చాలు, థ్యాంక్ యూ. పూర్వకాలమందు నానా సమయాలు నానా ప్రవక్తలతో మాట్లాడేవాడు. పితరులు మాట్లాడిన దేవుడు ప్రవక్తలతో మాట్లాడు మనిషి మాట్లాడేవాడు. అలా కాదు, మన మధ్యవర్తిత్వం ఎవరు? మధ్య తెర, పరిశుద్ధ అక్కడ ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా ఉండేది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏమైందండి? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తెర పై నుంచి కింది వరకు చినిగింది. అంటే మనకును దేవునికి అడ్డుగా ఉన్న వాటన్నిటిని తొలగించడం జరిగింది. కాబట్టి మనం డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడగలుగుతాం. ఆయన డైరెక్ట్ గా మనతో మాట్లాడతాడు. అది ఈ దినంలో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడడం. ఆయన ఆ కుమారుని సమస్తం వారసునిగా నియమించిన ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మన ప్రభు మనతో మాట్లాడేవాడుగా, డైరెక్ట్ గా వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఎక్కడైతే ప్రవక్తలు ప్రజలకు తెలియచేశారు, ఇప్పుడే తెలియచేస్తున్నాడు. మనుషులు ఎవరంటండి? అంతలో ఉండి అంతలో కనపడే ఆవిరి వంటి వారు, గడ్డి వంటి వారు, ఇంత మాత్రమును విలువ లేని వారు అయినప్పటికీ కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాడు. మరి వారిని, ఆ జాతి వారిని, యూదా జాతి వారిని, ఇశ్రాయేల్ జాతి వారిని హెచ్చరించినట్టుగా ఈ యొక్క యెషయా చెప్తున్నాడు. కానీ ఇది మనల్ని కూడా ఈ రోజు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. నిజంగా మనము సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం, సిద్ధపడవలసిన వారంగా ఉంటున్నాం. 5వ వచనం చూడండి, యెహోవా మహిమ బయలుపరచబడును. నేను అక్కడ రెఫరెన్స్ రాసుకున్నాను.
ఆ, రెండవ రాకడ అక్కడ మత్తయి రాసిన తర్వాత 16 వచ్చింది చూడండి. మత్తయి రాసిన తర్వాత 16 మొదట 16 16 27 మనుష్య కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇచ్చిన రెండవ రాకడ కదండి. మనం రక్షణ వరకే కాదు, కానీ ఇక్కడ ఈ యొక్క మనం చదువుకున్న లేఖనాల్లో 3వ వచనం మొదటి రాకడ గురించి మరి చెప్పబడినట్టుగా ఉంది. మన హృదయాలు సిద్ధపరచుకోవాలి, సిద్ధపడాలి రెండవ రాకడతో. అయితే రెండవ రాకడలో మనుష్య కుమారుడు ఎలా వస్తాడంటండి? తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చెప్పడానికి ఇదే దాంట్లో 24-30 చూడండి. ఇదే మత్తయి 24:30. అప్పుడు మనుష్య కుమారుని మూడవ ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుడు చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆయన చదవండి చివరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆయన చూడండి, ఆయన నమ్మిన వారు ఎక్కడెక్కడ ఉంటారంట? ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ప్రతి ఒక్కరు ఎవరంట? మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఎవరి సూచన అండి? ఏదో మొదటి రాకడలో వచ్చాడు ఆయన, 33 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు, ఆశ్చర్యాలు అద్భుత కార్యాలు చేశాడు, చనిపోయినాడు, తిరిగి లేచాడు, అంతటితో అయిపోయింది. ఆయన ఒక రోజు వస్తాడు. మహిమ ఏమంటా మనుష్య కుమారుని సూచన ఆకాశం కనపడినప్పుడు మనిషి ప్రభావముతోను మహామహిమతోను ఆకాశమే వారు వచ్చేట చూచి భూమి సకల కోముల వారు భూమి కొట్టుకుంది. ప్రతి ఒక్కరు చూస్తారా? ఇక్కడ వచనం ఉంది కదా మనకి, ఆయన్ని చూస్తాను వచనం. ఒకడు సర్వ శరీరులు దాన్ని చూచే 5వ చూడండి 4:50 చదువుకున్నట్టు. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తకుండా సర్వ శరీరులని చూచెదరు. ప్రతి ఒక్కరు చూస్తారంట. ఆకాశ మేఘారుడే వచ్చి భూమి మీద నున్న సకల గోత్రముల రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో దూతలను పంపుడు, వారు ఆకాశంలో కీచవరున్నారు, నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొని పోగుతారు. ప్రతి ఒక్కరు చూడండి, అందరినీ ఏర్పడినాడు ఆయన. తూర్పులే, అపారలే, ఉత్తరంలో, దక్షిణంలో, అంత ప్రపంచంతో ఉన్న జనులన్నీ ఆయన ఏర్పరచుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఆయన గారు ఆ మనుష్య కుమారుడు ఆ మహిమతో వచ్చేది చూస్తారు, రొమ్ము కొట్టుకుందరు. సకల గోత్ర వారి మీద ఆయన్ని నిరాకరించిన వారు ఆయన్ని యాక్సెప్ట్ చేయని వారు ఏం చేస్తారండి? వాళ్ళు కొట్టుకుంటారు చెప్తున్నారు. 25:30 కూడా చూడండి ఒక మాట. 25:30 తన మహితో మనుష్య మత్తయి సువార్త 25:31 వచ్చు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్టు పోగు చేయబడుదురు. ఆయనతో కూడా సమస్త దూతలు ఆయన తన మహిమ గల సింహాసనం ఆసీనుడై. ఆయన మహిమను చూస్తాం, ఆయన సింహాసనం చూస్తాం, ఆయన దూతలను వెంట దూతలు అసలు ఇంకా మనము వర్ణించలేము. అంత గొప్ప దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అంత గొప్ప దేవుడు మనకు రక్షించినాడు, అంత గొప్ప దేవుడు ఆయనగా మనం ఆయనతో సహవాసం చేయడానికి పడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనం ఆయన మాట్లాడగలుగుతున్నాం. ఎంత గొప్ప ఎంత ఆధిక్యత. ఏదో కలెక్టర్ మాట్లాడితే, ఏదో సీఎం మాట్లాడితే, ఏదో పిఎం మాట్లాడితే మనం ఎంతో ఉబ్బి తబ్బిపోతాము, ఎంతగా మనము సంతోషిస్తాము, ఫీల్ అయిపోతాము. అయితే మన దేవుడు మీద ఉంటాడంట, సమస్త జనమైన పోగు చేయబడతారంట.
ఆయనతో దూతలు వస్తుంది. గొప్ప దేవుడు ఆయన గుణాన్ని ఇక్కడ చూడగలము. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఘనుడు, ఎంత మహిమ గలవాడు. యెహోవా మహిమ బయలుపరచబడు గారుడై వస్తాడు. యెహోవా మహిమ ఏమదంట? మహిమ పరచబడును. రెండవ రాకడప్పుడు మనము ఆయనను చూడగలుగుతామండి. ఎంత ధన్యత మనకి. సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇది ఎక్కడో మారుమూలన జరిగేది కాదండి. ఇది ఎక్కడో ఎవరికి తెలియకుండా సీక్రెట్ జరిగిపోయేది కాదు. ప్రకటన 1:7 ప్రకటన 1:7 వచ్చింది. 7. ఇదిగో ఒకటి. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన్ను పొడిచిన వారును చూచెదరు, భూషణులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఎవరండి రొమ్ముగొండేది? విశ్వాసం. భూజనులందరూ ఆయన ఎరుగని వారు, ఆయన్ను దూషించేవారు, ఆయన్ను హింసించేవారు, ఆయన్ని కొట్టిన వారు, ఆయన్ను వధించిన వారు రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. వీళ్ళందరూ విశ్వాసం. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత ఘోరమైన ఈ పరిస్థితి మనకు లేకుండా కాక ఆ జాతికి లేకుండా ఉండాలి. ఆ జాతి వారు యూదా జనాంగ, ఇశ్రాయేల్ జనాంగం కావచ్చు, ఇజ్రాయెల్ జనాంగం కావచ్చు, ఇదువైన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచదు, భూజనులను ఆయన చూచి రొమ్ము కొట్టు. ఇది ఎక్కడో సంగతి. ఆయన మహిమ చెప్తారు కదా, అక్కడ ఆయన వెళ్ళిపోతూ చెప్తాడు. నేను మరలా చిన్న మాట చెప్పాడు గాని అయితే ప్రవక్తల ద్వారా మనకు అనేక విషయాలు బయలుపరచబడినాయి. అక్కడ ప్రకటన గ్రంథం ఎవరు రాశాడండి? యోహాను చూశాడు. ఇవన్నీ రాయమని చెప్పాడు. ఆయన చెప్పి రాయించాడు. ఇవన్నీ జరుగుతాయని ఇక్కడ కూడా మరి యెషయా ద్వారా కూడా, ప్రవక్త ద్వారా కూడా, మరి ఇక్కడ ప్రవక్త ద్వారా రాయించాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో, మరి న్యూ టెస్టిమెంట్ లో యోహాను తన ప్రియ శిష్యుని ద్వారా రాయించాడు. నేను వస్తాను ఆ మొత్తం నిజంగా మళ్ళా తెలుసుకుందాం ఒకసారి. చక్కగా రాయబడిందండి. అది ఏదో మళ్ళా చదివి గట్టిగా. ఇదిగో ఆయన ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు. ప్రతి నేత్రము చదువు. ఆయన ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన్ను పొడిచిన వారును చూచుదురు, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఇక్కడ మనకి ఎవరు గుర్తొస్తారండి? మేఘారుడే వస్తాడు, ప్రతి నేత్రం ఆయన చూచి ఆయన పొడిచిన వారిని చూస్తారు. పొడిచిన వారు ఎవరండి? పొడిచిన వారు ఎవరు? పొడిచిన వారు ఇజ్రాయెల్ జనాంగమే. ఇజ్రాయెల్ జనాంగం వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా చూస్తారు. ఏం చేస్తారంట? ఆయనను చూసి ఏం చేస్తారు? విడవబడిన వారు, అవిశ్వాసులు, యేసును యాక్సెప్ట్ చేయని వారు, రక్షణ పొందని వారు, ఇంకా తర్వాతలే సిద్ధపడని వారు, విడిచిపెట్టబడిన వారు, మరి ఆయన జనాంగము, ఆయన్ను తృణీకరించిన వారు చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. లాగా జరుగును గాక అని మనం చూస్తున్నాం. అది నూతన నిబంధనలో మరి పద్మాసు దీపంలో ఉన్నప్పుడు యోహానికి బయలుపరిచాడు. యోహాను ఆ విధంగా రాయమని చెప్పినప్పుడు యోహాను ఆ విధంగా దాన్ని లిఖించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది నిజంగా జరగబోయేది. ప్రతి నేత్రం చూస్తుంది, అక్షరాల ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. మనిషి గడ్డి వంటి వాడే. మనిషి చేయలేనిది కార్యం చేయడానికి మనిషి చేయలేని, ఇక్కడ చూస్తాం కదా, మనిషి చేయలేని కార్యము ఒకటి ఏదండి? ప్రాణం అర్పించలేడు. ఆయన ప్రాణం అర్పించాలంటే పరిశుద్ధుడై ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా లోకానికి ఆ మహిమని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన శ్రమ పడినట్లు, ఆయన ప్రాణం అర్పించినట్లు ఆ పరిశుద్ధ రక్తము మనిషికి లేదు. కాబట్టి మనిషి దేవుడే చేయవలసిందే. కాబట్టి ఇలా యాకోబు 1:10 చూడండి. యాకోబు పత్రిక 1:10 యాకోబు రాసిన పత్రిక 1:10. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని గడ్డి పువ్వులే గతించిపోతాడు. మనిషి గతించిపోతాడు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో వాడిపోవును. ధనవంతుడైనా కూడా యేసుక్రీస్తు చేసిన త్యాగం అని ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని కానీ కార్చలేరు. దానివల్ల ప్రయోజనం లేదు. ఆయనే
ఆయనే స్వయంగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. తండ్రి మన పట్ల జాలి, ప్రేమ, కరుణ కలిగిన వాడే తన ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. పాప క్షమాపణ, రక్షణ, విమోచన, విడుదల, పరలోక ప్రవేశం ఇవన్నీ మన కొరకు ప్రభు తన ప్రాణం ఇవ్వడం వలన, ప్రయోజనంగా చెల్లించడం వల్ల మనకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడినాయి. పరిశుద్ధుని రక్తం అవసరమై ఉంటుంది. అందుకే ఆయనే ఈ లోకానికి రావడానికి ఆయన ఒప్పుకొని మొదటి రాకడ మనం చూస్తున్నాం. మొదటి రాకడలోనే ఆయన సువార్త పఠించినట్లు చూస్తున్నాం, యోహాను ప్రకటించినట్లుగా చూస్తున్నాం. మరి అనేకులు మరి సువార్తను ప్రకటించినట్లు ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పబడినాయి కదా. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనం చూసుకున్నాం 3వ వచనం నుంచి ఎంతవరకు అండి, 3, 4, 5 నెలలో ఇంకా ఏమైనా 7వ సువార్త వచనాలు కదండి. అవి కనులో మనం సరి చేసుకోవాలి. ఎత్తులు, పల్లాలు, లోయలు, కరుకువి, మరి వంకరివి అవి మన హృదయంలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకోవాలి. వాటిని తీసివేసుకోవాలి. యేసు రక్తంతో పరిశుద్ధపరచుకోవాలి. అంతేగాని మనం హృదయంలో అంతా ఉంచుకొని మన యొక్క పరిశుద్ధతను మనం విడిచిపెట్టి మన ఆయన సన్నిధికి వస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ పరిశుద్ధుని ప్రాణ ప్రయోజనం ఇచ్చిన పరిశుద్ధ రక్తము అయిన పరలోకం నుంచి లోకానికి వచ్చాడు. మొదటి రాకడ వేరు, రెండవ రాకడ వేరు. రెండవ రాకడకు మనం ఎంతో సిద్ధపడవలసిన అవసరం ఉంటున్నది. 28, 29, 30, 31 వచనాలు చూడండి ఒకసారి. 29, 30, 31 సొమ్మసిల్లిన వారికి ఇదే బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలైదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కదండి. మనం ఈ వచనాలు మనం చూసినట్లయితే మరి సొమ్మసిల్లిన వారికి ఆయన బలం ఇచ్చేవాడు ఆయనే అంటున్నాడు. నిజంగా మనము ఏజ్ అయిన వాళ్ళు అనుకోవచ్చు, మేము ఇంత వయసు అయిపోయింది ఇంకా మేమేం చేయలేము, ఏం మా చేత కాదని నడుచు, కానీ ఆయన బలం ఇచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడే. మన శక్తి ఆయనే, మన బలం ఆయనే, మన ఆరోగ్యం ఆయనే. వాళ్ళు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందురు. మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామండి? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి మనం పొందుతామంట, బలమును పొందుతాం. ఆయనే మన బలము, ఆయనే మన శక్తి, ఆయనే మన యొక్క సమస్తం ఆయనే ఉన్నారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆయన వచ్చినప్పుడు మనము మధ్యాకాశానికి ఎగిరిపోతామండి. వృద్ధులం కావచ్చు, కలిసిపోయిన వాళ్ళం కావచ్చు, బాధపడిన వాళ్ళం కావచ్చు, వ్యాధిగ్రస్తులం కావచ్చు, కానీ అయితే ఎదురు చూస్తున్న వారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన అంగీకరించాలి. ఆయన మన దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇంకా మనలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాలని మనం ఇక్కడ హెచ్చరింపబడుతున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను, ఆయనకు ఒక మాట ఉంది కదా, యోహాను రాసిన సువార్త మండుచు ప్రకాశించే 5 అనుకుంటా, 5:35 చదవండి ఒక మాట. 5:35 యోహాను రాసిన సువార్త 5:35. వార్త 5:35. 35. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఎవరంటే అండి? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించక ఇష్టపడితిరి. మండుచు ప్రకాశించిన దీపం బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్పబడిందండి. నిజంగా మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలంట? మండుచు ప్రకాశించినట్టున్న దీపం వలె ఉండాలి. కానీ మరి అంతా వెలుగునిచ్చే వారం దేవుడు మనం వెలుగు అయినాడు కదా. ఆయన చీకటి పారదలే దేవుడు, ఆయన వెలుగు అయిన దేవుడు, ఆయన దీపమైన దేవుడు. మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. బాప్తిస్మిచ్చే యోహాను గురించి మరి ఇక్కడ
యెషయా 40 అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఆయన ఎడారిలో మా దేవుని రాజమార్గం సలాంచి యెహోవాకు మార్గం అరణ్యంలో 3వ వచనం, ఆ అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అని ప్రకటిస్తా ఉన్నారు. ఇక్కడ 9వ వచనంలో కూడా చూడండి. 9వ వచనం ఇదే యెషయా 49వ వచనం చూడండి. సియోను సువార్త ప్రకటించుచున్న ఉన్నత పర్వతమేకు యెరూషలేము సువార్త ప్రకటించుదును, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణం ప్రకటించడు. మరి అంతేకాదు 10వ వచనం చూడండి. ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఎవరు వస్తారంటండి? ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చే బహుమానం ఆయన యొద్ద ఉన్నది ఉన్నది. అని, ఆయన ఇచ్చే ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుకుని ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ఏమున్నాయంటండి? బహుమానాలు ఉన్నాయంట. ఆయన మహిమతో వస్తానన్న వాడు తప్పక వస్తాడు. ఆయన అంగీకరించిన వాడిని ఆయన యాక్సెప్ట్ చేశాడు, తీసుకుపోతాడు. విడవబడడం ఎంతో భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఆ యొక్క కోలేకి మనం పోకుండా మనం ఆయన అంగీకరించి ఆయనతో మనము ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెచ్చరిక కలుగుతుంది. దేవుడు మనల్ని హెచ్చరించినందుకు దేవాదేవునికి తెలుస్తున్నాను. ఆయన ముందుకు జరిగించబోయే మహిమ గల పరిపాలన ఉంటుంది. ఇది ఈ వచనాల్లో మనకి ఏం కనిపిస్తుందండి? 5వ వచనంలో ఆయన ఆ యొక్క పరిపాలన, మహిమ గల పరిపాలన, దిగరాజు ఇశ్రాయేల్ ఆరంభించి క్రమేణ అవినీతికి తావులేని నూతన భూమి పరలోకం గురించి మరి ఇక్కడ వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవినీతికి తావులేని భూమి. మరి గ్రంథం ఒక యెషయా రాయలేదు కానీ మరి ముగ్గురు కలిసి రాశారని చెప్తున్నారు. ఇందులో 66 గ్రంథాలు ఉన్నాయి. నేను ఒక్కటి చెప్పి ముగిస్తాను. 1 నుంచి 39 అధ్యాయాల వరకు మరి దక్షిణ రాజ్యం యూదాకు శత్రువైన అష్షూరు రాజు నుండి భయోత్పాతమైన బెదిరింపులు కనిపిస్తాయి. అయితే దీన్ని శత్రు బలము నుంచి తన ప్రజల పాప ఫలితమని, అవిధేయత ఫలితమని భావించి ప్రవక్త ప్రజలను వారి అధిపతులను నీతి న్యాయాలు కలిగి ఉండవలసిందిగా కోరుకుంటున్నట్టు దేవునిలా మాటలను లక్ష్య పెట్టకపోయినట్లయితే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తాం. 1 నుంచి 39 అధ్యాయాల్లో మరి నీతి న్యాయాలు కలిగి ఉండమని కోరుకుంటున్నాడు. దేవుని మాటలను లక్ష్య పెట్టకపోయినట్లయితే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నాడు. నిజంగానే మనం కూడా ఆయన్ని మనం లక్ష్య పెట్టకపోతే, ఆయన్ని విసర్జించినట్లయితే ఆయన్ను మనం ఏమైతుంటాం? వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నాడు. మరి శాంతిని స్థాపిస్తాడని ఆశాభావాన్ని 40 నుంచి 55 అధ్యాయాలు చూస్తే యూదా ప్రజలు బబులోను చెరలో నిరాశ నిస్పృహలు అంటే లోయ అనుభవం ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఆ దేవుడు తన ప్రజలను చెర నుండి విడిపించి యెరూషలేమునకు నడిపించి నూతన జీవితాన్ని ఇస్తాడని ఆశాభావాన్ని ప్రవక్త తెలియజేస్తున్నాడు. బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్ళని మరలా తీసుకొని వచ్చి ఆయన తన నూతన జీవితాన్ని ఇస్తానని ఆశాభావాన్ని ప్రవక్త వెల్లడి చేస్తున్నాడు. 56 నుంచి 66 అధ్యాయాలు ఏంటంటే యెరూషలేముకు తిరిగి చేరుకున్న ప్రజలకు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నిశ్చయిస్తున్నాడు. నీతి, న్యాయం, విశ్రాంతి ఇవన్నీ కూడా బలి అర్పణలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. తప్పకుండా ఆయన తన ప్రజలను ఆయన రక్షించుకుంటాడు. ఆయన వస్తాడు ఖాయం. ఆయన జాతి ప్రజలను కూడా ఆయన రక్షించుకుంటాడు. ఎందుకంటే ఆయన జాలి, ప్రేమ, కృప, కనికరం కలిగిన దేవుడు కాబట్టి మనల్ని ఆ పాప స్థితిలోనే ఉంచడు. కానీ ఆయన పాపం నుంచి విడుదల, విమోచన అనుగ్రహించే దేవుడు. నాకు కూడా రక్షణ ఇచ్చినందుకు ఆయనకు ఆ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. దేవుడు తన వాక్యం దీవించుగాక. చాలా వందనాలు సిస్టర్ మార్గరెట్ సహోదరి సిస్టర్ గారు. చాలా మంచి వర్తమానము, విలువైనటువంటి వర్తమానము మనకు అందించినారు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో మరి వంకరి మార్గంలో సరిచేయాలని చక్కటి వర్తమానం తీసుకొచ్చారు. యోహాను సువార్తలో యోహాను భక్తుడు మరి అరణ్య మార్గంలో ఆయన మార్గము సరళము చేయడి అని ఒక సువార్త ప్రారంభంలో మరి ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. వంకరి మార్గంలో సరి చేయబడాలి అనగా ఆత్మీయ జీవితంలో మనము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలనో, యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటి అమూల్యమైనటువంటి మాటలు మన సహోదరు ద్వారా మనం విన్నాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలను గురించి యెహోవా దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు అనేటువంటి మాట. వారు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడిన తర్వాత కూడా యేసు ప్రభు యెహోవా దేవుడు
యెహోవా దేవునికి వారు మరి అవిధేయులుగా ఉన్నప్పుడు వారిని గురించి దేవుడు చెప్తున్నాడు, వారికి తెలివి లేదు, దోషభరితమైనటువంటి ప్రజలారా మీకు శ్రమ అనే మాటలు, మరి అక్కడ గద్దింపు మాటలు మనకు కనబడుతుంటున్నాయి. అలాగే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినట్లా అనేటువంటి మాట, మనం ఎలాగో తప్పించుకుందాము. నిజంగా రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు, ఆ రక్షణను మనం తప్పించుకొనక మనం కొనసాగించుకున్నట్టుకు ప్రభు ప్రతిదినము తన కృప చూపించలాగన మనం ఇంకను ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఎదుగునట్లుగా అనేక మాటలు పురికొల్పు మాటలుగా మన సహోదరికి మనకు వినిపించారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి మాటలు నిజముగా ఆయన కెరూబుల చేత దూతల చేత పొగడబడుతున్నటువంటి దేవుడుగా మనకు కనబడుతుంటున్నాడు. కాబట్టి దేవుని పట్ల మనము భయము కలిగి భక్తి కలిగి జీవించాలి అనేటువంటి మాటలు మనం విన్నాం.